కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
పేదల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి, చికిత్స పొందిన వారికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ దఫా 15 మందికి 18,58,000 రూపాయల విలువైన చెక్కులను బాధితులకు, వారి బంధువులకు అందించిన ఎమ్మెల్యే చంటికి వారి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. దీనిలో భాగంగానే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దఫాలుగా 1,38,00,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీల ద్వారా అందించడం జరిగిందని అన్నారు. తక్షణ సాయంగా అందించే ఆర్థిక భరోసా పేదల జీవితాల్లో నూతన వెలుగులు నింపుతోందని చెప్పారు. దీంతో అనేక మంది బాధితులు కూటమి ప్రభుత్వాధినేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. ఆరోగ్య బీమాతో ప్రతి పేదవానికి 25 లక్షల రూపాయల ఆర్థిక భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టనుందని తెలియజేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరో 45 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని, వారందరికీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిపోయిన శివప్రసాద్, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్, ఆర్నేపల్లి తిరుపతి, దాకారపు రాజేశ్వరరావు, త్రిపర్ణ రాజేష్, మాకాల రమేష్, కడియాల విజయలక్ష్మి, చేకూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించవలసిన, కానీ ఏదైనా ఖర్చు పెట్టవలసి అంటే వాళ్ళ స్థాయి దాటి ఉన్న ఉద్దేశంతో మరి అనేక స్కీములు పెట్టినప్పటికీ కూడా ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది, అలాగే 2 వాళ్ళు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తున్నారో అవన్నీ కూడా చూసినా కూడా సరిపోవట్లేదనే ఉద్దేశంతో కొత్తగా మరి ఈ సంవత్సరమే మరి ఆరోగ్య బీమాను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల దాకా మరి ఏదొచ్చినా సరే, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సరే వాళ్ళు క్యూర్ చేయించుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉంది. ప్రజలు దీని అన్నింటికి కూడా త్వరలోనే రాబోతుంది. అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే ఈ రోజున మరి 15 మందికి 18,58,000 రూపాయలు మరి చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఏలూరు నియోజకవర్గంలో 1,38,00,000 రూపాయలు మరి అందరికీ కూడా ఏదైనా ఎల్ఓసీ రూపైనా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఈ స్కీమ్ని ఆల్రెడీ హాస్పిటల్లో ఉపయోగించుకుంటున్నారో, కొంతమంది తెలియక ఉపయోగించుకోవట్లేదో వాళ్ళు తర్వాత మా ఇన్ఛార్జీల దగ్గరికి కానీ ఆఫీసుని కానీ సంప్రదించినప్పుడు వాళ్ళకి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెట్టుకోమని చెప్పినో దాంట్లో 60% ద్వారా వాళ్ళకి ఏదైతే ఖర్చు అయిందో అందులో 60% దాంట్లో వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో ప్రతి ఒక్కరికి కూడా ఆసరాగా ఉండాలి. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నదని తెలుసుకుని నిదానంగా ఒక్కొక్కటి, ఇంకా మా అప్లికేషన్లు రమారమి 45 అప్లికేషన్ల దాకా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా రేపు మార్చి నెలాఖరు అయిన తర్వాత, ఎందుకంటే ఈ బడ్జెట్లో స్కీమ్ అయిపోయింది, ఏప్రిల్లో మరి ఆ 48 మందికి కూడా మళ్ళీ వాళ్ళకి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వరకు పంపించిన ప్రతి ఫైలు కూడా ఏది కూడా రీబ్యాక్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా రావడం గర్వకారణం. అది ఏలూరు నియోజకవర్గంలో జరిగిందని నేను చెప్పుకోవడానికి గర్విస్తున్నా. దానికి సంబంధించి మా నాయకులు కానీ ఆఫీస్ స్టాఫ్ కానీ బాగా పనిచేస్తూ ప్రతి ఫైల్ని కూడా కూలంకుషంగా పెడుతూ ఎవరిని కూడా నిరుత్సాహపరచకుండా వచ్చిన వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో చూసుకుని ఆ ఫైల్ పెట్టాము అంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టుగా చేస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తూ, మరి మాకు ఇంత ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ఏలూరు నియోజకవర్గం తరపున ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 14 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన 11.62 లక్షల చెక్కులను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శాంతినగర్లోని తన కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి
ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఎంపీ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో మిగిల్చిన గాయాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఆయన తెలిపారు. ఒక్కసారిగా సమస్యలు వచ్చి రాష్ట్రంపై పడ్డాయని వాటన్నిటినీ అధిగమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముమ్మరంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎంపీ తెలిపారు. ఉమెన్ రిజర్వేషన్ 33% చట్టసభలలో రావాలనేది అది జరుగుతుంది. ఇవాళ బీసీలకి కూడా మహిళలకి 50%, 33%లో 50% బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ ఉండాలి అనేది మా కోరిక. మా సపోర్ట్ కూడా చేయాలి. వాళ్ళందరూ కూడా బీసీలు అందరం కూడా కంపల్సరీ చట్టసభల్లో బీసీలు 50% మహిళలు ఉండాలనేది మా అందరి కోరిక. అదే రకంగా మేము కూడా పార్లమెంట్లో, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి నోటీస్కి, అలాగే ఎన్డీఏ కూటమిలో మేమందరం కూడా ఈ సపోర్టింగ్ బీసీలకి సంబంధించి ఉమెన్కి 33%లో 50% బీసీలు ఉమెన్ రిజర్వేషన్ కల్పించాలని మేము కూడా కోరుతామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఒక మహిళ ఉంటేనే మన దేశం కూడా మహిళలు 33%లో 50% బీసీలు కూడా కనిపించడం వల్ల మహిళలు బీసీలలో కూడా ఇంట్లలో కూడా ఒక మంచి ఫ్యూచర్ బాగుంటుంది బీసీలకు అనేది మా అందరి కోరిక. అదే రకంగా నేను కూడా కంపల్సరీ దీని గురించి ఢిల్లీలో కూడా మాట్లాడతాను. మా సీఎం గారితో కూడా మాట్లాడతామని మీ అందరికీ తెలుపుతాను. వారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల మీద. అలాగే మినిస్టర్ గారు కూడా, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన అక్కడ ఫాలోఅప్ చేసినాక మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాము మినిస్టర్ గారితో రెగ్యులర్గా. సో ఇవాళ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించి దీన్ని సొల్యూషన్ తీసుకొని వచ్చి ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఎవరో ఏదో చెప్తున్నారనో, లేకుంటే లోకల్ లీడర్లు కొంతమంది ఎంపీ చెప్తున్నారనో, లేకుంటే లోకల్ లీడర్లు ఏదైనా పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఆ రకంగా చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితిలో మేము లేము. కంపల్సరీ సీరియస్ యాక్షన్ పార్టీ తరఫున కూడా తీసుకుంటామని మీ అందరికీ తెలుపుతూ, ఇలాంటి ఏమన్నా జరుగుతున్నా కూడా అక్కడ పోలీస్ స్టేషన్కైనా కానీ, నా నోటీస్కైనా కానీ, లేకుంటే అక్కడ నా పర్సనల్గా ఎప్పుడైనా నేను వచ్చినప్పుడైనా కానీ నన్ను పర్సనల్గా కలిసైనా చేయండి. ఎవరికి కూడా నాయకులు మా పేర్లు వాడుకుండే నాయకులకి ఎక్కడ కానీ ₹1 డబ్బులు ఇవ్వద్దని మీ అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు. ఓకే, బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు. మేమేమంటున్నాము, మాకు కావాల్సిండేది అది కాకుండా మాకు కావాల్సిండేది ఏముంది? మా రైతులు అక్కడ ఉండే నిర్వాసితులు మా అక్కడ ఉండే జనాలు ఏమడుగుతున్నారో ఆ జనాలకి ఏం కావాలనేది మేము చేయాలనేది మా ఇది. ఎందుకంటే అక్కడ 3 లక్షల మంది జనాలు ఉంటున్నారు. ఎప్పుడో నుంచి వాళ్ళ లైవ్లీవుడ్ అది. ఆ లైవ్లీవుడ్ని డిస్టర్బ్ చేయడానికి మాకు అందరికీ ఇంట్రెస్టెడ్ లేదు. మహిళలకు అన్యాయం జరిగేది ఎవరో ఒకరు రైజ్ చేయాలి. కాబట్టి నేను దాన్ని ప్రైవేట్ బిల్ కింద గవర్నమెంట్ తరపున, మా టీడీపీ పార్టీ తరపున, ఎన్డీఏ కూటమి తరపున నేను ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో ఇంట్రడక్షన్ కోసం లాస్ట్ టైం పెట్టాము. బిల్లు ఇంట్రడక్షన్కి వచ్చింది కానీ కొంచెం పార్లమెంట్ పోస్ట్పోన్మెంట్ అవ్వడం వల్ల ఆ డేస్ మిస్ అయినాయి. వాళ్ళ సమస్యల్లో ఇది ఒక మేజర్ సమస్య, అన్ఐడెంటిఫైడ్ సమస్య. ఇది ఇవాళ ఐడెంటిఫై చేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి దానికి ఒక చట్టం కూడా క్రియేట్ చేయడానికి మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మీ అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారాలు. భవిష్యత్తులో జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం మేజర్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ తన పరిధిలోని 7 నియోజకవర్గాలను పరిశీలిస్తే ఏలూరులో
అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయని చెప్పారు. అమరావతి రాజధానికి అతి దగ్గరగా ఉన్న ఏలూరు నియోజకవర్గం భవిష్యత్తులో మేజర్ సిటీగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో గాడి తప్పిన రాష్ట్ర పాలనను తిరిగి గాటన పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలో పనిచేస్తున్నారని, దీనికి ప్రతి ఒక్కరూ ఆయన్ను అభినందించాలని పేర్కొన్నారు. గడిచిన 8 నెలల్లో రాష్ట్రాభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని చేకూర్చిపెట్టాయని చెప్పారు. కూటమిలోని అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. శనివారంపేట కాజ్వే స్థానంలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుండి పనులు ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 15 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ నిర్మాణానికి ఇచ్చారని, అయితే అప్రోచ్ రోడ్లు తదితర వాటికి మరో 7 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పార్టీ పరిశీలకులు మీరావళి, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు పెద్దబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు చోడ వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు పూజారి నిరంజన్, తంగిరాల సురేష్, వందనాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ మహిళలకి, కార్యకర్తలకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇది ఈ రోజు కొద్దిగా లెంతీ సబ్జెక్టు, అందరూ కూడా వినాలి. దీని మీద మీ నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎంపీ గారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడండి, నేను చెప్తాను సమాధానం. అడిగిన అన్నింటికి చెప్తాను. మీరు విన్నాక ఇంకా ఏదైనా మిగిలిపోయింది, మీకు డౌట్లు ఉన్నా ఏదైనా ఉన్నాయనేది మీరు చెప్పండి. అందరికీ కూడా 9 నెలల పరిపాలన మీద కానీ ఈ కానీ ఎవరు మాట్లాడినా సరే విమర్శ అనేది చేయొద్దు. విమర్శ చేయాలనుకున్న వాళ్ళు నా రూమ్ లోకి వచ్చి డైరెక్ట్ గా నాకు చెప్పచ్చు. ఏ విమర్శ అయినా సరే నాకు డైరెక్ట్ గా చెప్పచ్చు. బహిరంగంగా ఎవరు మాట్లాడతారు. అది మీరు ఎవరైతే వాళ్ళు అక్కడ ఉంటారో సచివాలయంలో వాళ్ళని అడగండి అయ్యిందా లేదా అనేది. లేకపోతే అది ఎందుకు పడలేదని చెప్పండి. మీకు ఇమీడియట్ చెప్తారు. మీకు అక్కడ అవ్వకపోతే టీవీ ప్రసాద్ గారిని ఆఫీస్కి వచ్చి అడగండి. ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కుని దానికి ఏమైంది అనేది మీకు ఇమీడియట్ గా తెల్లారికి మీకు చెప్తారు. మీకు ఫోన్లో అడిగినా చెప్తారు, ఇదైనా చెప్తారు. మీకు ఫోన్లోనే అందరూ రెస్పాండ్ అవుతారు. మీరు ఎవరు ఆఫీస్కి వచ్చి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవడానికి మనం ఏమేమి అవకాశాలు ఉన్నాయో అన్ని వాడుకోవడానికి ఎమ్మెల్యే గారిని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 ఏళ్లలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతే ఇంకెప్పుడు అభివృద్ధి చేసుకోలేము. ఇవాళ రాజకీయాలు చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి, రాజకీయాలు చేసుకుంటేనే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళలేము. ఇవాళ మన ఏలూరు ఎన్నో ఏళ్ళ నుంచి ఏలూరు కూడా మంచి స్థితి, మంచి డబ్బులు ఉండేటోళ్ళు ఏలూరులో కూడా ఉన్నారు. ఏలూరు అభివృద్ధి ఎందుకు చెందడం లేదంటే విజయవాడ దగ్గరలో ఉంది కాబట్టి ఏలూరు అంత బాగా అభివృద్ధి చెందడం లేదు. మనం ఎంత చేయాలన్నా కూడా ఇది న్యాచురల్గా డెవలప్ అవ్వాలన్నా కూడా ఇది న్యాచురల్గా డెవలప్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే విజయవాడ దగ్గర ఉండడం వల్ల. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఇవాళ ఏలూరు రింగ్ రోడ్డు, మన అమరావతి రింగ్ రోడ్డు మన ఏలూరు దగ్గర నుంచి వెళ్తుంది. 2 నెలల టైం ఉన్నది. 4 సంవత్సరాలు 2 నెలల టైంలో మన ఏలూరు నగరాన్ని అద్భుతంగా మరి తయారు చేసేటువంటి శక్తి ఆయన ఉన్నది. ఆ దిశగా మన నాయకులు మేమందరం కూడా, కార్పొరేటర్లు మేమందరం కూడా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు కోడేరు రత్నం గారు, అట్లాగే మన అబ్జర్వర్గా వచ్చినటువంటి మీరా గారు, మన పెద్దబోయిన ప్రసాద్ గారు, అట్లాగే నాగరాజు గారు, అట్లాగే 300 మంది సీనియర్ నాయకులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకులు మేమందరం కూడా కష్టపడి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసి మన చంటి గారికి మంచి పేరు తీసుకొద్దారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా మంచి పూర్తి వెళ్ళాను. అలాగా ఏదో పదవి, మాకు పదవి ఎందుకు, మాకు పదవక్కర్లా. పదవి అనేది ఎవరికంటే ఎవరికో కావాలి. పనిచేసే వాడికి పదవక్కర్లా, ప్రజల్లో గుర్తుంపున్న వాడికి పదవక్కర్లా. మీరు దయవుంచి మళ్ళీ మీటింగ్కి మనం 2 నెలలు చేసినా 3 నెలలు చేసినా సరే ఈ కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు మరి బడేటి రాధాకృష్ణయ్య గారు అండదండగా ఉంటారని చెప్పి సర్వాధిపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళలే స్వర్ణాంధ నిర్మాతలని, భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే మిన్నగా మహిళలు తమ సత్తాను చాటుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నూజివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తూ
మహిళా శక్తిగా నిరూపించుకుంటున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలను ఎంతో సమర్థవంతంగా మహిళలు నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దీపం 2 పథకాన్ని అమలు చేస్తున్నామని, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 9,000 కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమాన్ని త్వరలో అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో ఇప్పటికే అన్న క్యాంటీన్లు, దీపం పథకాలను, పెన్షన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మహిళలను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో నూజివీడు పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ డాక్టర్ బొబ్బిలి ఝాన్సీరాణి, రేమన్నపూడి నాగమణి, కొంపెల్ల కృష్ణకుమారి, వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా కానివ్వండి, సమాజ పరంగా కానివ్వండి, వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పేసి మీకు మనం చేస్తాం నేను. మరి ఎందుకంటే మహిళా శక్తి ఒకప్పుడు అబల, ఒకప్పుడు ఇంట్లో వంటింటికి పరిమితమైన వ్యక్తి ఒకప్పుడు మహిళ. కానీ ఈరోజు పురుషులతో సమానంగా, ఇంకెక్కువ మాట్లాడితే పురుషుల కంటే కూడా మెరుగ్గా ప్రతి రంగంలో కూడా రాణించి ఈరోజు మహిళా శక్తిని నిరూపించుకుంటున్న రోజులు మనం చూస్తున్నామని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలందరికీ కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా మనం సాయం చేయాల్సిన అవసరం ఉంది. మహిళకి ఏది ఇచ్చినా కూడా ఎవరికి తీసిపోకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు మహిళని చెప్పేసి మీదకి సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. ఒకప్పుడు పొలం పనులు, వంటింటి పనులు, ఈరోజు కార్పొరేట్ సంస్థలను కూడా ధీటుగా బలంగా నిర్వహిస్తున్న మహిళలు ఈరోజు. అంతేకాకుండా ఆ స్థాయి నుంచి ప్రపంచంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సాంకేతికంగా రోదసీలోకి వెళ్ళింది మన ఇండియన్ మహిళ. అదేవిధంగా 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి భార్యగా కానీ, యువ నాయకుడు, యువతలో క్రేజ్ ఉన్న నాయకుడు లోకేష్ తల్లిగా కానీ ఈ రోజు మనం ఎక్కడ చూడలా. వారేదో వారి కుటుంబ వ్యాపారాన్ని చక్కగా నిర్వహించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వెనక నుంచి అండని అందిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు తప్పితే ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోకి రాలా. కానీ మొన్న జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, అదేవిధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి న్యాయం సాధించడానికి, నిజమేమిటో చెప్పాలనే లక్ష్యంతో ఆమె కోడలతో సహా వచ్చి రాజమండ్రిలో బస చేసి ఏ విధంగా పోరాటం చేసిందో మనందరూ కూడా తెలుసు. ఆ రోజు చాలా మంది మీలో కూడా క్యాండిల్స్ పట్టుకుని గ్రామాల్లో బజార్లన్నీ కూడా తిరిగాం. జరుగుతున్న చీకటి రాజకీయాన్ని, చీకటి పరిపాలనని చూపిస్తానికి పారదోళమని చెప్పేసి మనందరూ తిరిగాం. ఆ పోరాటాన్ని వెనకుండి నడిపించింది భువనమ్మ తల్లి అని చెప్పేసి మెదకి సవినీయంగా మనం చేస్తారు. అంటే స్త్రీ శక్తి, స్త్రీ గనక తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని ఆమె భువనేశ్వర్ గారు నిరూపించిన విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తాం. ఏలూరు పడమర వీధి గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతర మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పడమర వీధి జాతర కమిటీ పెద్దలు పిలుపునిచ్చారు. జాతర మహోత్సవానికి నిర్ణయించిన ముహూర్తాలను తేదీల వారీగా వారు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరాన్ని చల్లగా చూడమని గ్రామదేవతల అక్క చెల్లమ్మలతో పాటుగా వారి సోదరుడైన పోతురాజుబాబును భక్తులు ఆహ్వానించి శక్తి మేర కొలిచే వేడికే జాతర. ఏలూరు పడమర వీధి జాతర ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి ఏడేళ్లకు ఒకసారి జరిగే అమ్మవార్ల జాతర క్రతువుకు మరోసారి సుముహూర్తం నిర్ణయించారు. ఆదివారం ఏలూరులో అమ్మవారి మేళలు ఏర్పాటు చేసే పవిత్ర ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం పడమర వీధి జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ప్రెసిడెంట్ చోడే బాలు మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ వరకు అమ్మవార్ల జాతరను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించామని అన్నారు. అక్టోబర్ 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు స్థానిక మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వద్ద వేప చెట్టుకు ముడుపు కట్టడంతో జాతరకు అంకురార్పణ జరుగుతుందని చెప్పారు. అనంతరం అదే రోజు శనగపప్పు బజార్లో పందిర్రాటను వేస్తారని, నవంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 4 పగళ్లు 3 రాత్రులు అమ్మవార్ల నగర సంచారం జరుగుతుందని తెలిపారు. అనంతరం 8వ తేదీన అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుందని, అప్పటి నుంచి వివిధ కార్యక్రమాలను ముహూర్తాల వారీగా నిర్వహించనున్నామని తెలియజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ అమ్మవార్లకు మహాకుంభం పోయనున్నట్లు తెలిపారు.
అలాగే ఫిబ్రవరి 2వ తేదీ కొర్లబండి ఊరేగింపు కార్యక్రమంతో జాతర మహోత్సవాలు ముగుస్తాయని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో కమిటీ సెక్రటరీ మధ్యాహ్నపు దాసు, కోశాధికారి బత్తుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలకు పడమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా గత 15 రోజుల క్రితం పడమర వీధి జాతర పెడుతున్నాం అని చెప్పేసి మేము విడుదల చేయటం జరిగింది. అయితే ఈ రోజున ముహూర్తాలతో సహా మా దగ్గర మేము పెట్టించుకోవటం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ 26వ తారీఖు ఆదివారం నాడు, అక్టోబర్ ఈ సంవత్సరం 26వ తారీఖు ఆదివారం ఉదయం 11:45 మాలశమ్మ గుడిలో యాప చెట్టుకి పంబలవారి చేత, పెద్దలందరూ చేత ఈ యొక్క కార్యక్రమం, ముడుపు కార్యక్రమం జరుగుద్ది. అదే రోజున స్థానిక శనగపప్పు బజారు 5 దుకాణాల వద్ద పందిరికి రాట వేయటం కూడా 12 నిమిషాల చిల్లరకి అక్కడ రాట వేయటం కూడా జరుగుద్ది. తదుపరి ఈ సంవత్సరం నవంబర్ 5వ తారీఖున అమ్మవారిని గంగానమ్మ తల్లిని గంగానమ్మ గుళ్ళో నుంచి, మాలక్ష్మ తల్లిని మాలక్ష్మ గుళ్ళో నుంచి పోతురాజు బాబుని తీసుకొచ్చి 4 పగల్లో 3 రాత్రులు నగర సంచారం చేపించి 8వ తారీఖు ఉదయం 10 చిల్లరకే శనగపప్పు బజార్లోని మేడల్లో అమ్మవారుల్ని ప్రవేశింపజేయటం జరుగుద్ది. తదుపరి నల్లమారెమ్మది కానీ, వినుకొండ అంకమ్మ వారి కార్యక్రమాలు కానీ మధ్యలో మేము ప్రసార మాధ్యమాల ద్వారా, పాంప్లెట్ల ద్వారా తెలియజేస్తాం. ఒక్క నవంబర్లోనే తప్ప ముహూర్తాలు మేము పెట్టినవి మళ్ళీ లేదు. ప్రతి 7 సంవత్సరాలకి మేము కమిటీ ఏర్పడిన తర్వాత ఇది 6వ జాతర ఇదే కమిటీ చేస్తుంది. ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా మా యొక్క కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా పడమర వీధి జాతర కమిటీ తరపున తెలియజేస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ సభ్యులకి, నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఏలూరు పడమర వీధి అమ్మవార్ల జాతర కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ పడమర వీధి జాతర మహోత్సవాలని అక్టోబర్ 26న మొదలుపెట్టి ఫిబ్రవరి 2న అమ్మవారిని సాగనంబర కార్యక్రమం గురించి వాళ్ళు చర్చించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు మన బడేటి రాధాకృష్ణ గారికి, అలాగే ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారికి ఈ సందేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి అమ్మవారి జాతర కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి మాకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. మేము వాళ్ళందరికీ కూడా అమ్మవారిని ఊరేగించి అమ్మవారి జాతరని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీసీల పక్షపాతాన్ని, బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 18, 19వ తేదీల్లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ బీసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ గోడ పత్రికలను ఎంపీ మహేష్ కుమార్ ఏలూరు శాంతినగర్లోని తన కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు కేటాయించిన 33% రిజర్వేషన్లో బీసీ మహిళలకు 50% సబ్ కోటా కేటాయించాలనే విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. బీసీ మహిళల రిజర్వేషన్ సబ్ కోటాకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించేలా తన వంతు సహకారం అందిస్తానని బీసీ సంక్షేమ సంఘ నాయకులకు ఎంపీ హామీ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తానని, జాప్యం చేయకుండా సబ్ కోటా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని గట్టిగా తన గళం వినిపిస్తానని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ స్పష్టం చేశారు. బీసీ మహిళలకు రాజకీయ అవకాశాలు పెంచడానికి సబ్ కోటా ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ యాదవ్, బీసీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీమవరపు హేమ, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ రంగు విక్రమ్ నాగు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు భీమవరపు సురేష్, పోతిన వరప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి అలాగే దాంట్లో 50% బీసీ మహిళలు ఉండాలి.
దానివల్ల ఏమవుతుందంటే బీసీ మహిళలు పెద్ద ఎత్తున ఉండడం వల్ల ఒక కుటుంబాన్ని మీరు పెద్దగా చేయగలుగుతారు. అలాంటిది మహిళలు ఉంటే మన దేశాన్ని ఎంత చేస్తారో అది మేము ఊహించాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము అందరూ ఎంతవరకు ఈ దేశానికి రాష్ట్రానికి మంచి చేయగలుగుతాం మేము కూడా ముందుకు వచ్చాం. అదే రకంగా మహిళలు కూడా ఇవాళ వరకు అందుకని ఆ రోజు కూడా నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన రోజునే కృష్ణ గారు నోటంట దేవుని వరకు ఫేమస్ స్టేట్ మహిళా అధ్యక్షుడు మా టీంలో మా ఇద్దరే అనౌన్స్మెంట్ అయింది. ఎవరైనా రావాలి అంతా సపోర్ట్గా ఉంటారు. ఎంపీ గారు కూడా ఎక్కువ వచ్చేస్తున్నారు కాబట్టి. అలాగే వైజాగ్ నుంచి మేడం గారు వచ్చారు. మొన్న ఎమ్మెల్యేగా పోటీ జస్ట్ మిస్ అయింది మేడం గారికి. అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అలాగే రంగు విక్రమ్ గారు స్టేట్ యూత్ అలాగే నాగార్జున గారు మన వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా సరే తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే మన డీసీలో ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగా చేసి పెట్టే మనిషి. అలాగే మా మామయ్య గారు ఆరోగ్యం స్టేట్ వర్కింగ్ గారి మా సురేషన్ బయట ఉన్నారు. ఇంకా చాలా మంది నాయకులు రావాల్సి ఉంది. రేపు నుంచి మనం కార్యక్రమం తీసుకెళ్తున్నాడు. 18-19 మంది. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో ఉంది, జనసేన పార్టీ సభ్యత్వంలో ఉంది, వైసీఆర్ పార్టీ సభ్యత్వంలో ఉంటుంది. అలాగే నాకు వచ్చిన ఒకే ఒక డౌట్, మనందరం కలిపి బీసీ సభ్యత్వం ఎందుకు తీసుకోవట్లేదు? బీసీ సభ్యత్వం అంటే కొంతమంది నాయకులకి కొంతమంది ఏదో స్టేజ్ మీద ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా ఏమీ లేదమ్మా. ఇది మళ్ళీ మన రేషన్ ఇది కొంచెం ఖర్చుగా కూర్చుంది. కానీ అందరూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉంటాడు, ఒక భర్త భార్య ఒక తండ్రి ఉంటారు. బాధ్యత వహించి కుటుంబాన్ని నడిపెడతాడు. అలా బాధ్యత వహించి నడుపుతున్నాడు అంతే. ఇందులో ఒక కోణ ఎక్కువ ఉంది, ఒక కోణ తక్కువ ఉంది అంటారు. సో అలాగే కుటుంబంతో ఎలా కుటుంబ సభ్యులు సమానం. ఒక్కసారి మన అందరం కలిపి అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ఊళ్ళో బీసీ సభ్యత్వాలు తీసుకుంటే అసలు బీసీలు ఎంతమంది ఉంటాం? మనలో ఒక నాయకుడు ఎందుకు ఎదగడు? మనకు ఒక పదవి కావాలి అంటే ఎవరిని దేవుడించాలి, ఎవరి దయాక్షాలను ఆధారపడాలి, ఏ పార్టీ మీద ఆధారపడాలి. నేను ఏ పార్టీలో ఉన్నానని చెప్తాను, కానీ ఏ పార్టీ బీసీలో ఉంటే ఎలా ఉందంటే ఒక ఓటు బ్యాంక్. పిఠాపురం మండలం చిత్రాడలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని అన్నారు. ప్రత్యర్థుల విమర్శలు, ఇబ్బందులను సైతం లెక్క చేయక నిలబడి విజయబావుట ఎగరేసినట్లు వివరించారు. జనసేన ఏలూరు నేత, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, 4 మండలాల అధ్యక్షులు పి రాంబాబు, నిమ్మల దొరబాబు, తోట శ్రీను, ప్రత్తి మదన్, క్షేత్రీ కార్పొరేషన్ డైరెక్టర్ పొత్తూరి కృష్ణంరాజు, ఉప ఎంపీపీ సింగిరెడ్డి సూర్యనారాయణ, వీర మహిళలు పాల్గొన్నారు. సమన్వయం చేయడానికి విచ్చేసిన మన రెడ్డి అప్పలనాయుడు గారు, నిమ్మల దొరబాబు గారు, తోట శ్రీను గారు, అలాగే వేరే మహిళలకు రాజస్థానంలో యువశక్తి అనే కార్యక్రమాన్ని, అలాగే ఇంకా వేరే ఎక్కడైనా సరే కలిసి ఎక్కడి నుంచో ఎంత దూరం అయినా సరే ఎవరు కూడా ఏది ఆశించకుండా మీ అందరి సొంత ఖర్చులతో మీరు అక్కడ నిలబడి ఆ కార్యక్రమాలని జయప్రదం చేయటం. ఎందుకంటే మనం ఉంగుటూరు నియోజకవర్గానికి మీ అందరి బలంతోనే మనకి ఇక్కడ ఈ జనసేన టికెట్ కేటాయించడం, మీ అందరి సహాయ సహకారాలతోనే మనం ఈ రోజున ఈ ఎమ్మెల్యే స్థాయిలో నేను ఇక్కడ నిలబడటం కూడా జరిగింది. ఎలా ఉండాలి, మన పార్టీని ఎలా నిలబడదు, ఎక్కడా కూడా గోతులు లేకుండా, అలాగే కొత్త రోడ్లను కూడా చాలా ఆ రోజున మీరందరూ కూడా చూసారు. రోజున అది నెరవేర్చాం. అలాగే మనం ధాన్యం కొనుగోలు దగ్గర కూడా మన దాంట్లో చాలా మంది
రైతులు ఉన్నారు. రైతులందరూ కూడా అనేక ఇబ్బందులు పడి మిల్లుల దగ్గరికి వెళ్ళి మార్చరని, అలాగే రకరకాలుగా సంచులు సరిగ్గా ఇవ్వకపోవడం, అన్నీ అయితే వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బుల్ని సకాలంలో చెల్లించకపోవడం, అనేక రకాలుగా రైతులను ఎంతో ఇబ్బందులు పెట్టి ఎక్కడ కూడా సుఖశాంతులు లేకుండా చేసిన ఆ ప్రభుత్వం ఈ రోజు మనకి మన పౌర సరఫరాల మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మనం ధాన్యాన్ని ఇచ్చిన 24 గంటల్లోనే ఎవరి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో వేయటం, అంటే 48 గంటల్లోనే ఇస్తారని చెప్పి మనం 24 గంటల్లోనే రైతులందరికీ కూడా మేలు జరిగేటట్టు చేశాం. ఎందుకంటే గతంలో మనం ప్రశ్నించాం, ఈ రోజు దాన్ని పరిష్కారం కూడా చేసి చూపించాం. మనం అలాగే అనేక కార్యక్రమాలు మనం తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం వచ్చినా మీరు మా దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబ
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకితభావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812 288 299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ, అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888. వెల్కమ్ బ్యాక్.
శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నవభారత నిర్మాణ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నెక్కింటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏలూరు గోసంరక్షణ సమితిలో జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద కేంద్ర ఏలూరు ప్రాంత ప్రచారక్ కాకర్లమూడి రామకృష్ణ, అంబికా కృష్ణ, కావూరి లావణ్య, బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, బీజేపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు బర్మా లక్ష్మణరావు, సామాజిక సమరసతా వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ నిమ్మాని నారాయణరావు, చల్లపల్లి ట్రస్ట్ చైర్మన్ గిరిజాదేవి, యానిమల్ ప్రొటెక్షన్ మరియు మానవ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు చల్లపల్లి శ్రీలత, ఉద్యాన శాఖ అధికారిణి హిమవాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుంగభద్ర తపతి నర్మద జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. నిజముగా ప్రేమే నీ ఆయుధమమ్మ, ప్రేమే నీ ఆయుధమమ్మ, పేరులేనమ్మ ప్రేమే నీవు ఎలకే ఆనందనమమ్మ విశ్రమనీదమ్మ. ముఖ్యంగా కౌన్సిలింగ్ కానీ మళ్ళీ అదే పురాణే శక్తి లేదు. ఒకసారి లక్ష్మీదేవి వదిలేండి. సరే, మీరందరూ కూడా 33% కనుక వస్తే పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా 33% మీరు కూర్చొని మమ్మల్ని వాయించి వారికి రోజులు వస్తుంది త్వరలో. అది రావాలని చెప్పి కోరుకున్నాను. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం బిల్లు కూడా పాస్ చేస్తా ఉంది. సో ఆ రకంగా నేను చాలా ముందుకు వెళ్తున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఎంత బాధగా ఉంటుందంటే, కొంత దౌర్భాగ్యపు దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఆఫ్ఘనిస్తాన్ కానీ చాలా మందికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈ మధ్యలో ఈ టీవీల ద్వారా కానీ మరో ద్వారా కానీ కొద్దిగా బాగానే వచ్చింది. భక్తి టీవీయో లేకపోతే మహాభక్తి టీవీయో, టీటీడీ దేవస్థానం టీవీయో, పూజలు ఎలా చేయాలి, పునస్కారాలు ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని కొద్దిగా బాగా వస్తున్నారు. చాలా సంతోషం. అది మన సంస్కృతి మనం కాపాడుకోవడానికి టీవీలు కొద్దిగా ఉపకరిస్తున్నాయి. కానీ అదే టీవీలో మళ్ళీ నెగిటివ్ కూడా వస్తూ ఉంది. పొద్దున పూట భక్తి టీవీ ఛానల్ చూస్తే సత్యనారాయణ మధ్య సాయంత్రం అయ్యేటప్పటికల్లా మా అత్తని కోడలను చంపింది, కోడల్ని మా అత్తనేళ్ళ చంపింది, మెట్ల మీద ఆయన కొంచెం సాగుతుంటుంది, ఈ సోదంతా మళ్ళీ చూస్తారు. మరి ఏంటంటే నాకు అర్థం కాదు. కాబట్టి మనం అటు ఉన్నామా ఇటు ఉన్నామా తెలియని పరిస్థితిలో ఊగిసరాటలో ఉన్నాం. కానీ ఆ ఊగిసరాట ఒక దగ్గర ఆగిపోవాలి. అదేంటంటే మన ఆధ్యాత్మికతతో ఆగిపోవాలి. ఆధ్యాత్మికత మించింది లేదు. చూడండి, మీకు విషయం అయిపోయారు. లేడీ ఇండస్ట్రీస్ తాలూకా షేర్ మార్కెట్ పెరిగిపోయింది. లేడీ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇంత స్థితిలో వచ్చేటప్పటికల్లా ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది. ఫైనాన్షియల్ గ్రోత్ రాగానే నువ్వా నేనా చేసేట అని మొగుడిని, లేకపోతే నువ్వు చేసేదంటే సరే ఆ గొడవ మధ్యలో మధ్యలో లాయర్ గారిని అడిగాను, ఏమయ్యా రోజు కోటేసి వెళ్ళిపోతున్నారు, వచ్చేస్తుంటే ఏదో అన్ని కేసులు ఉన్నాయి అడిగితే, అయ్యా 180 కేసులు విడాకుల కేసులు అండి అని చెప్పాడు. అంటే ఒక పర్సనాలిటీ క్లాషెస్. నేను చదువుకున్నా, నువ్వు చదువుకున్నావు, నాకు డబ్బు సంపాదనలు, నేను ₹1,00,000 సంపాదిస్తున్నా, నువ్వు ₹1,00,000 సంపాదిస్తున్నావు, నువ్వు నా మాట ఏంటి అని. కానీ అట్ ది సేమ్ టైం మగవాడు కూడా కొంతమంది ఈరోజు నా భార్యకి ఒంటింట్లో కానీ లేకపోతే మిగతా కార్యక్రమాల్లో సహకరిస్తున్నారు. సైకాలజీ మారింది. చూడండి, నేను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా టైంలో మా పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని ఎత్తుకునేవాళ్ళమే కాదు. ఇవాళ సినిమాకి వెళ్తే మగవాళ్ళు ఎత్తుకుంటారు, పిల్లలు ఆడవాళ్ళు టిమ్మి నడుచుకుంటారు. చెప్పాలంటే అది మారింది. సంతోషం. అయితే ఇది ఎంతవరకు అనేది మళ్ళీ నువ్వంతా నేనంతా అనే దానికి వెళ్ళకుండా అండర్స్టాండింగ్తో వెళ్తే, అండర్స్టాండింగ్ కాదు, అండర్స్టాండింగ్స్ ఉండాలి. మన భర్తకిను భార్యకిను ఒక అండర్స్టాండింగ్స్ ఉండాలి. అప్పుడే మన సమాజం బాగుంటుంది. మనకున్నటువంటి దాన్ని ఏమంటారు, వివాహ వ్యవస్థ వచ్చేసారా, అది చాలా గొప్ప వ్యవస్థ. అపరాల రైతులకు కనీస మద్దతు ధర రాక నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో అపరాల రైతులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు అపరాల కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ పెసర, మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెసర క్వింటాళ్లకు 8,682, మినుములకు 7,400 రూపాయల ధర ఉన్నా ఆ ధర రైతుకు రావటం లేదని అన్నారు. గత సంవత్సరం మద్దతు ధర కంటే అదనంగా అపరాల పంటలు రైతుల నుండి కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం తెగుళ్ల కారణంగా దిగుబడులు కూడా తగ్గిపోయాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అపరాల పంటలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రంగారావు, బైరెడ్డి లక్ష్మణరావు, తిరుపతి శ్రీకృష్ణ, గోడవల్లి హనుమంతు, తంగిరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతులను అపరాల రైతులను అపరాల రైతులను అపరాల రైతులను కల్పించాలి. అపరాల గిట్టుబాటు ధర దశలకు గిట్టుబాటు ధర. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల రైతులందరూ కూడా పెసర, మినుము వంటి అపరాల పంటల్ని సాగు చేశారు. ఇవాళ పంట చేతికి వస్తూ ఉన్నది. దాదాపు ఇప్పటికే 50% పైగా కోతలు కూడా పూర్తయ్యి ఇవాళ పంటను ఉబ్బడి చేసుకుంటా ఉన్నారు. అయితే ఇవాళ మార్కెట్ అంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పెసరకైతే 8,682 రూపాయలుగా ఉన్నది. అలాగే మినుములకి అయితే క్వింటాల్కి 7,400 రూపాయలు మద్దతు ధర ఉన్నది. అయితే గత సంవత్సరం మద్దతు ధర కంటే ఎక్కువ ధర రైతుకు వచ్చింది. అయితే ఈ సంవత్సరం చూస్తే దిగుబడులు బాగా తగ్గినాయి. పల్లాకు తెగులు కానీ అట్లాగే అనేక వైరస్ తెగులు కానీ రావడం వల్ల పెట్టుబడులు పెరిగినాయి తప్ప దిగుబడులు వచ్చిన పరిస్థితి లేదు. 4-5 క్వింటాళ్ళు పైగా దిగుబడి రావాల్సిన పెసర మినుములకి ఇవాళ క్వింటాన్నర మాత్రమే దిగుబడి వస్తూ ఉన్నది. ఇవాళ ధర చూస్తే వ్యాపారులు సిండికేట్గా మారిపోయి ఇవాళ అపరాల యొక్క ధరలు తగ్గించేస్తున్న పరిస్థితి ఉన్నది. నష్టపోయిన అపరాల రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా అపరాల రైతులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే అపరాల రైతులు సమీకరించి ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. బి లక్ష్మణరావు, ఏలూరు. ఈ జాలిపూడిలో 12 ఎకరాలు పెసలేసాం. ఎకరానికి కింటన్నర కంటే ఎక్కువ అవ్వటం లేదు. ఈ పెసలు మద్దతు ధర 8,682 రూపాయలు ఉందని అంటున్నారు. కానీ ప్రైవేటు వ్యక్తులు 7,200, 7,300కే కొంటున్నారు. దయచేసి పెసలు కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధర ఇచ్చి కొంటారని ఆశిస్తాము. తిరుపతి రంగారావు, జాలిపూడి గ్రామ రైతుని. మా పెసలో గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాం. ఈ గవర్నమెంట్ రేటు 8,400, 600 అంటున్నారు. 7,200, 7,300 అంటున్నారు. దాన్ని అరికట్టాలి. ప్రజలను చూసి సరీస్గా అపరాలు 1 క్వింటా 2 క్వింటాలే అవుతున్నాయి. దాన్ని మీరు శ్రద్ధగా చూసి రైతులకు చాలా లాభం వస్తలేదు, నష్టం వస్తుంది. శుభ్రంగా రైతులు నాశనం అయిపోతున్నారు. దీనికి మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం. మహిళలే స్వర్ణాంధ్ర నిర్మాతలని, భూమి నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే మిన్నగా మహిళలు తమ సత్తాను చాటుతున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పవర్పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ మహిళలను, కార్యకర్తలను ఎమ్మెల్యే బడేటి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తూ మహిళా శక్తిగా నిరూపించుకుంటున్నారని చెప్పారు. ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థలను ఎంతో సమర్థవంతంగా మహిళలు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళలకు ఏదైనా కార్యక్రమం అప్పగిస్తే ఎవరికీ తీసిపోకుండా సమర్థవంతంగా నిర్వహించి తమ సత్తాను చాటుతున్నారని చెప్పారు. ప్రపంచంలోని 195 దేశాల్లో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశానికి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎంతో ప్రతిభతో దేశాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతున్నారని, ఇది దేశానికే గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 730 కోట్లతో మార్చి 1, 2025 నాటికి 93 లక్షల గ్యాస్ సిలిండర్లను దీపం పథకం కింద మహిళలకు అందించిందని, మహిళలకు టైలరింగ్ నందు శిక్షణతో పాటు జీవనోపాధి కొరకు కుట్టు మిషన్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అమెరికాలో 15,000 మంది మహిళలు కొన్ని నెలల పాటు పోరాడిన ఫలితంగా మహిళలు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి, సీనియర్ రాష్ట్ర మహిళా నాయకురాలు కడియాల విజయలక్ష్మి, సీనియర్ టీడీపీ నాయకురాలు సంధ్య తదితర మహిళలు పాల్గొన్నారు.
సైడ్ లేదు. మీరందరూ కూడా ఒక్కసారి అయిపోయిందా? అందరూ ఒకసారి కూర్చోండి అమ్మా. అటు పక్క ఇటు పక్క కొంతమంది చేసినారు లీడర్ మహిళా అధికార ప్రతినిధి పార్లమెంట్ వడ్డెలాలి మహిళా నాయకత్వం, వడ్డెలాలి మహిళా నాయకత్వం, వడ్డెలాలి మహిళా నాయకత్వం. చేర్చారండి ఆవిడ చేరుతారా? అలా చేరు బయటికి ఉన్నాయి, బయటికి విద్యార్థి దశ నుంచే వైజ్ఞానిక పరిజ్ఞానం విద్యార్థులు అలవర్చుకోవాలని, అందుకు తడికల్పూడి జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కృషి చేస్తుందని కరస్పాండెంట్ రాంబాబు, ప్రిన్సిపల్ యోహన్ బాబు అన్నారు. కాంవర్కోట మండలం తడికల్పూడి గ్రామంలోని జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైన్స్ డే మరియు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 300 రకాల సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణురాలు డాక్టర్ షేక్ రఫియా ప్రవీణ్ మరియు లీడ్ అకాడమిక్ అడ్వైజర్ నవీన్ పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించి జీసస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం యాజమాన్యాన్ని, విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు తల్లిదండ్రులు, పాఠశాలలో చదువు నేర్పుతున్న ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణురాలు షేక్ రఫీ ప్రవీణ్ను జీసస్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాంబాబు, ప్రిన్సిపల్ యోహన్ బాబు, ఫార్మసిస్ట్ వంగపండు శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు అత్యం వెంకటేశ్వరరావు, స్కూల్ కోఆర్డినేటర్ మణికుమార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యత బయటికి తేవడము, వాళ్ళ టాలెంట్ ఒకటైతే, ఇంకోటి ఏంటంటే వాళ్ళు అందరి మధ్యన బాగా భయం లేకుండా చెప్పడం వల్ల వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది కూడా ఉండదు. ఇట్లాంటివి అన్ని పిల్లలతో చేపించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. Okay, all of you clap your hands. Okay, all of you clap your hands. అందరూ సైలెంట్ గా ఉండాలి. పీ పార్ట్ ఎక్కడన్నా మీ పేరెంట్స్ వచ్చారని ఒకసారి దగ్గర పీ పార్ట్ came to observe the projects. So here the projects are very unique. First thing, ఎందుకంటే మేము చాలా స్కూల్స్ లో చూస్తాం. ఇక్కడ నాకు యూనిక్నెస్ ఏం కనిపించింది అంటే చాలా వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రాలిక్ లిఫ్ట్ ఒకళ్ళు చేశారు, అది వర్క్ అవుతుంది రియల్ టైంలో. సో దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు హై స్కూల్ 6, 7, 8 ఆల్ ది ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ యూనిక్. చిల్డ్రన్ ఆర్ స్పీకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ. అంత ఎఫర్ట్ పెట్టారు 10 days నుంచి అని చెప్తున్నారు. సో విచ్ మీన్స్ వెరీ గుడ్. ఇంకా ఈ కార్యక్రమంలో మరి మీ చిన్నపిల్లలు, మా చిన్నపిల్లలు కలిసి చేసిన చదివే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చదివించడానికే ప్రయత్నం చేస్తారు. కానీ మేము అలా కాదు. వీక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి సారించి మిగిలిన పిల్లల్ని సమాన దృష్టితో చూడడం అనేది మా స్కూల్లో ఉన్నటువంటి అలవాటు. హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. నేను వచ్చేటప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ మొత్తం అంతా చూసి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ గురించి చెప్పాలనుకుంటున్నాను.
సో ఎంత బాగా చేశారంటే పిల్లలు, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎంత బాగా చదువుతున్నారో పిల్లలు. ఇలాగే ఓన్లీ స్టడీస్ లో కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలి. నాట్ గర్ల్స్, నాట్ బాయ్స్, ఎవ్రీవన్ ముందుండాలి. కొల్లేరు ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో తగిన చర్యలు తీసుకునేలాగా వారికి తగిన సూచనలు జారీ చేసి గుడివాకలంక గ్రామంలో 8 మెగావాల్ట్ ట్రాన్స్ఫార్మర్ను దాదాపు ₹1 కోటి ప్రభుత్వ నిధులను వెచ్చించి ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతనంగా ఏర్పాటు చేసిన 8 మెగావాల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించి లంక గ్రామాల ప్రజల కరెంటు కష్టాలను తీర్చారు. స్థానిక కాట్లంపూడి, తిమ్మారావుగూడెం గ్రామాల ప్రజలు త్రాగునీటి కష్టాలను తీర్చడానికి నెక్స్ట్ జెన్ కంపెనీ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం సహకారంతో దాదాపు ₹30 లక్షల వెచ్చించి నిర్మించిన 2 వాటర్ ప్లాంట్లను ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా బాబుఖాన్ గూడెంలో ₹9 లక్షలతో స్థానిక ఆలయం వద్ద నిర్మించిన ప్రహరీగోడ శిలాఫలకాన్ని ఆవిష్కరించగా, మరో ₹14 లక్షల వెచ్చించి జాలిపూడి గ్రామంలో రజికల్ కాలనీలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నెక్స్ట్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రారంభించారు. దాదాపు ₹50 లక్షల పైగా వెచ్చించి ఏలూరు రూరల్ మండల ప్రజలకు సేవలు అందించిన నెక్స్ట్ జెన్ అధినేత అడుసుమిల్లి సుబ్రహ్మణ్యాన్ని ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ, ఏలూరు రూరల్ మండల ప్రజల త్రాగునీరు కష్టాలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, అతి త్వరలోనే ఏలూరు రూరల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షితమైన గోదావరి జలాలను పంపిణీ చేసే విధంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు. గుడివాకలంక గ్రామ ప్రజల కరెంటు కష్టాలను తీర్చడం కోసం ₹1 కోటి నిధులను వెచ్చించి 8 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు నేతల రవి, సైదు సత్యనారాయణ, నెక్స్ట్ జెన్ సిబ్బంది సహా పలువురు కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారాలు. దెందులూరు కాన్స్టిట్యున్సీలో మీ గ్రామం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ దెందులూరులో ఫస్ట్ టైం మేము అందరం కలిసి ఇవాళ ఒక ఓపెనింగ్ పెట్టాము. అది ఎమ్మెల్యే గారితో. అలాగే మీరు చూస్తే ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మీకు ఎలాంటి పని ఉన్నా కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసే పని నేను చూసి 7 కాన్స్టిట్యున్సీలో మన చింతమనేని ప్రభాకర్ గారు తప్పితే వేరే వాళ్ళు చేసేది కనపడవట్లేదు. ఎందుకంటే ఆయనకుండే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అలాగే ఆయనకుండే పట్టుదల చాలా మాకు కూడా ఇన్స్పిరేషన్గా కనబడుతుంటుంది. ఇవాళ మీ గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చిన సార్కైనా కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఈ హెల్ప్ఫుల్గా ప్రతి ఒక్కరు చేతికి కొన్ని పనులు యాడ్ ఆన్ చేసుకుంటూ ముందుకు పోతుంటే బాగుంటుంది. ఇవాళ చాలా వరకు ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా పైన గవర్నమెంట్లో ఆగిపోయి ఉన్నాయి. ఇవాళ మీకు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి పెద్ద ఇదిలు ఉండకపోవచ్చు, కానీ బట్ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కూడా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం. మాట్లాడి మీ మనిషిగా, మీ ప్రతినిధిగా, మీ కూటమిలో నాయకుడిగా మీకు అండగా ఉంటామని, ప్రతి కుటుంబానికి ఏమైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో అవన్నీ మీకు చేర్చడంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్యలో నేనే కాదు, నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి నాయకుడు కూడా బాధ్యత తీసుకుని ఆ విధంగా ఎవరో తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పాండురంగ థియేటర్ దగ్గర ఉన్నటువంటి వంతెన మీదకి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారి యొక్క సూచన మేరకు ఎంపీ గారు నేను పరిశీలించడం కూడా జరిగింది. మీకు మాదేపల్లికి, శ్రీపర్కి, జాలిపూడికి, ఈ పక్కన ఉన్నటువంటి కాకపల్లికి ఏపీకి కూడా పైప్ లైన్ వేసి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి డైరెక్ట్గా మీ డ్రింకింగ్ వాటర్ చెరువులో పడే విధంగా ఏర్పాటు చేయడం అనేది మా యొక్క లక్ష్యంగా మేము
అట్లాగే ఆయన మనుషులను పంపించి మీరు మనుషులను పంపించండి, ఎక్కడెక్కడ చూడాలో కావాలో మేము చూసిన తర్వాతే మీ దగ్గరికి వస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు. అట్లాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మన పైనుంచి ఏలూరు నుంచి పాండంగా టాకీస్ కాడి నుంచి వచ్చే డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో అన్ని కూడా ఇద్దరు కూడా చూశారు. ఇప్పుడు అది చూసి ఈ 5-6 గ్రామాలకి మాకు మంచిగా తాగడానికి నీళ్లు ఇప్పించాలని కోరుతున్నానండి ఇద్దరు. నేను అంటే నేను ఊళ్ళో అయితే ఉండను, కానీ ఊరంటే ప్రేమ ఎక్కువ. మీ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రేమ ఎక్కువ. ఎమ్మెల్యే గారిని 3.5 మీటర్లు కాదండి 5 మీటర్లు కావాలి మాకు రోడ్ అంటే ఇమీడియట్గా నా ఫోన్ పెట్టగానే ఆఫీసర్తో మాట్లాడి 5 మీటర్ల రోడ్డుకి ఆయన కూడా ప్రపోజ్ చేసి శాంక్షన్ చేసినారు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీకు. అట్లాగే ప్రతి చెప్పగానే ఆ పని మీరు ఇమీడియట్గా మాకు చేస్తున్నారు. మీకు చాలా ధన్యవాదాలండి. మీకు మంచినీళ్ళు వ్యవసాయాలు బాగుండి రోడ్లు బాగుంటే మనం ఎవరో ఏం చేయక్కర్లా, మన బతుకులు మనం బతుకుతాం. థ్యాంక్స్ అండి అందరికి వచ్చినందుకు థ్యాంక్స్. మన ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్థానిక ఆర్ఆర్పేటలోని శంకరమఠం ఎదురుగా తోటావారి కాంప్లెక్స్ నందు జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ మరియు ఎర్రంశెట్టి ఉదయ భాస్కర్ నూతనంగా ప్రారంభిస్తున్న మురారి కన్వెన్షన్ మరియు కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మరియు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబుతో కలిసి ప్రారంభించిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.